పాలిటిక్స్ లోకి మరో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ విజయ్ లాగా సక్సెస్ అవ్వాలనే ప్లాన్ తో బరిలోకి అల్లు అర్జున్. ఇప్పటికే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు. సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఆయన రాజకీయ ఆలోచనలకు కారణమైందా? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతో ఆయన ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభించారా అనే చర్చలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా సాగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ తన అభిమానుల బలం, ప్రజల్లో ఉన్న క్రేజ్, సామాజిక ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ అవకాశాలను పరిశీలిస్తున్నారనే ప్రచారం మాత్రం కొనసాగుతుంది. ఇదిలా ఉండగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ అల్లు అర్జున్ లేదా ఆయన సన్నిహిత వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారానికి సంబంధించి కూడా అధికారిక ధృవీకరణ లేదు. సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కొత్త విషయం కాకపోవడంతో అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఆయన నుంచి లేదా ఆయన బృందం నుంచి వచ్చే స్పష్టతే ఈ చర్చలకు ముగింపు పలకనుంది. మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సినిమా మరియు రాజకీయాలకు మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాలుగా కొనసాగుతుంది. వెండితెరపై ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న పలువురు నటీనటులు తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు వంటి సినీ ప్రముఖుల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. సినిమా కెరీర్కు దూరంగా వెళ్లి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ప్రజల్లో తనకున్న క్రేజ్ను రాజకీయ బలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం ఇతర సినీ ప్రముఖుల్లోనూ ఆసక్తిని పెంచినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వెండితెరపై తన నటన, డాన్స్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజాసేవ వైపు అడుగులు వేసేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖుల విషయాలు, ఎదుర్కొన్న సవాళ్లను పరిశీలిస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారనే చర్చ మాత్రం కొనసాగుతుంది. బన్నీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేదా ఏ విధమైన వ్యూహంతో ముందుకు సాగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ఇందులో భాగంగా ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో అల్లు అర్జున్ అంతర్గత సంప్రదింపులు జరిపారనే వార్తలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీవీకే చీఫ్ విజయ్ గెలుపులో ప్రశాంత్ కిషోర్ టీం కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో విజయ్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నామని మరీ విజయం దక్కేలా చేశారు. తలపతి సక్సెస్ కోసం వ్యూహ రచన చేసిన పీకే స్ట్రాటజీతోనే అల్లు అర్జున్ రాజకీయ బాటలు సిద్ధం చేసుకుంటున్నారని, ఇందుకోసం విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా ప్రజలకు చేరువై ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లు ఇప్పుడు బన్నీ కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో ఒకవేళ బన్నీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే ఏపీ రాజకీయాలపై దృష్టి పెడతారా లేక తెలంగాణ రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభిస్తారా అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏపీలో ఇప్పటికే ఆయన మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా కీలక రాజకీయ శక్తిగా ఎదిగారు. ఒకవేళ అల్లు అర్జున్ ఏపీ రాజకీయాల్లోకి వస్తే అక్కడి ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీతో పాటు జనసేన రాజకీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించే అవకాశాలపైన చర్చ జరుగుతుంది. గతంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతరం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాల తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే అల్లు అర్జున్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఇవన్నీ ప్రస్తుతం ప్రచారాలు, రాజకీయ విశ్లేషణలకే పరిమితమయ్యాయి. భవిష్యత్తులో బన్నీ రాజకీయ నిర్ణయం తీసుకుంటారా?
తీసుకుంటే ఏ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకుంటారు అనే అంశాలు తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.